శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు. లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు. జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలుసుకొన. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెను సీతారామ కథ. నే పలికెదా సీతారామ కథ. భావం: హనుమంతుడు సీతమ్మ జాడ కోసం సముద్రాన్ని దాటి లంకలో ప్రతి చోటా వెతుకుతాడు. ఆయన హృదయంలో ఒక్కటే ఆలోచన: శ్రీరాముని సేవ, సీతమ్మను కనుగొనడం. ఎన్నో అడ్డంకులు వచ్చినా భయపడకుండా భక్తితో మరియు ధైర్యంతో ముందుకు సాగుతాడు. సీతమ్మ జాడ తెలుసుకోవడం హనుమంతుని పరమ లక్ష్యం. ఈ భాగం మనకు భక్తి, నమ్మకం మరియు పట్టుదల ఉంటే ఏ కష్టమైనా దాటవచ్చని తెలియజేస్తుంది.